హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి కమ్మని వంట. ఇవాల్టి రెసిపీ వచ్చేసి పల్లీ కట్లీ. ఈ పల్లీ కట్లీలు టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. ఇంట్లోనే చాలా ఈజీగా టేస్టీగా వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. వీటిని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో ఈ వీడియోలో చూసేద్దాం రండి. ముందుగా 1 కప్పు పల్లీలను తీసుకుని వేయించాలి. పల్లీలను బాగా వేయించిన తర్వాత వీటిని చల్లారనిచ్చి వీటిపైన ఉండే పొట్టును శుభ్రంగా తీసేసుకోవాలి. ఈ విధంగా పొట్టు తీసుకున్న తర్వాత వీటిని ఒక మిక్సీ జార్లో వేసుకుని మిక్సీ పట్టుకోవాలి. మిక్సీ పట్టేటప్పుడు మరీ మెత్తగా మిక్సీ పట్టేకండి, లైట్గా బరగ్గా ఉంచండి. మెత్తగా మిక్సీ పట్టడం వల్ల పల్లీల నుండి ఆయిల్ రిలీజ్ అయిపోతుంది. చూడండి, ఈ విధంగా ఉంటే సరిపోతుంది. అక్కడక్కడ పల్లీలు ముక్కలుగా తగులుతున్నా పర్వాలేదు, మనం తినేటప్పుడు అవి పంటి కింద పడి బాగుంటాయి. ఇప్పుడు ఒక మందంగా ఉన్న పాత్రలో 1 కప్పు షుగర్ని, 1/2 కప్పు వాటర్ని వేసి షుగర్ని కరిగించాలి. పాకం వచ్చేంత వరకు ఏమీ అవసరం లేదండి, జస్ట్ షుగర్ కరిగితే సరిపోతుంది. ఒకసారి చేతితో ఈ విధంగా చూడండి. ఇప్పుడు దీనిలో ఈ పల్లీల మిశ్రమాన్ని వేసి కలుపుతూ ఉండండి. ఫస్ట్ పలుచుగా ఉన్నట్టు ఉంటుంది, అది ఉండే కొద్దీ దగ్గరికి అయిపోతుంది, కంగారు పడకండి. కాస్త దగ్గరికి అయ్యింది. ఇప్పుడు దీనిలో 1/2 టేబుల్ స్పూన్ యాలకుల పొడి, 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి, 2 టేబుల్ స్పూన్స్ పాలను వేసి కలుపుతూ ఉండండి. దగ్గరికి అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేయండి. ఈ మిశ్రమాన్ని బాగా చల్లారనివ్వాలి. మనకి చూడడానికి పలుచుగా ఉన్నట్టు అనిపిస్తుంది, చల్లారే కొద్దీ గట్టిగా అయిపోతుంది. ఇప్పుడు ఈ చల్లారిన మిశ్రమాన్ని ఒక ప్లేట్లోకి తీసుకుని చేతితో ఈ విధంగా స్ప్రెడ్ చేయాలి. చూడండి, కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని ఒక బటర్ పేపర్ మీద వేసుకుని ఈ విధంగా సమానంగా స్ప్రెడ్ అయ్యే విధంగా చేయండి. మరీ మందంగా కాకుండా మరీ పలుచుగాను కాకుండా ఈ విధంగా ఉండే విధంగా చూసుకోవాలి. అటు ఇటు సైడ్స్ని తీసేసి మనకు నచ్చిన షేప్లో కట్ చేసుకోవడమే. వీటిని ప్రిపేర్ చేయడానికి పెద్ద ఖర్చు కూడా ఏమీ ఉండదండి, మన ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే ప్రిపేర్ చేసేసుకోవచ్చు. ఈ రాఖీ పండుగకి మీరు కూడా ట్రై చేయండి. మనకి బయట ఎక్కువగా స్వీట్ షాపుల్లో దొరికే కాజు కట్లీ కంటే కూడా ఈ పల్లీ కట్లీ చాలా బాగుంటుంది. మనకి స్వీట్ కావాలి అనిపించినప్పుడు సింపుల్గా వీటిని ఈ విధంగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు. అంతేనండి, పల్లీ కట్లీ రెడీ. మీరు కూడా రాఖీ పండుగ వస్తుంది కదా, ఒకసారి ట్రై చేయండి. మీరు కావాలంటే పంచదారకి బదులుగా బెల్లాన్ని కూడా వేసి వీటిని ప్రిపేర్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.